లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు బట్టి, తుమ్మల, పొంగులేటి సారథ్యంలో అత్యధిక మెజార్టీతో తన గెలుపు ఖాయమని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసాహెం రఘురామరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశంలో సెక్యులర్ శక్తులు బలోపేతం కావాలంటే రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే ఏకైక మార్గమని చెప్తున్న రఘురామరెడ్డితో సుమన్ టీవీ రీజనల్ కోఆర్డినేటర్ నాగేందర్ ఫేస్ టు ఫేస్. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపిక ట్విస్టుల తర్వాత ఇప్పుడు RRR రంగంలోకి దిగారు. RRR అంటే ఒక సినిమా పేరు కాదు. రామసాహెం రఘురామరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న రఘురామరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ప్రచారం ఎలా సాగుతుందో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఎలా సాగుతోంది మీ ప్రచారం? లేటుగా వచ్చినా లేటెస్ట్గా పోతున్నారు, ఎలా ఉంది ప్రజల్లో? లాస్ట్ మినిట్లో 25th రోజు నామినేషన్ ఫైల్ చేశాను. ముమ్మరంగా నడుస్తుంది. నిన్న చూశారు మీరు, బట్టి గారు కూడా జాయిన్ చేసి పాల్వంచ పెద్ద ఎత్తున పాల్వంచలో పబ్లిక్ మీటింగ్ నడిచింది. వారి సందేశం ఇచ్చారు. నిన్న చాలా పాయింట్స్ కవర్ చేశారు వారు. మా కాంగ్రెస్లో అతి సీనియర్ అయిన నేత వారు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా జాయిన్ చేశారు. కంప్లీట్ చేసుకొని చాలా లేట్ అయింది వచ్చేవరకు. ఆల్రెడీ అశ్వరాపేట కాన్స్టిట్యున్సీ వర్కర్ లెవెల్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవాళ కాన్స్టిట్యున్సీస్ కవర్ చేయబోతున్నాము. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మీరు విన్నారో లేదో, చాలా స్పష్టంగా మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు మాట్లాడారు. నాకు అనిపిస్తుంది ముమ్మరంగా నడుస్తుంది. చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను, గెలుస్తామని. సార్, మీరు ప్రచారం ప్రారంభంలోనే ఒక వర్డ్ వాడారు, రాముడి పేరే నా పేరులో ఉంది అంటూ ప్రచారం స్టార్ట్ చేశారు. అంటే ఏంటి మీ లక్ష్యం ఏంటి? అంటే ఇది బీజేపీకి సంబంధించిన ఇష్యూ అన్నమాట. వారు పెద్దలు మోడీ గారు ప్రతి అంశానికి అయోధ్య అంటుండ్రు, రాములవారు అంటారు. మరి మాకు రాములవారు లేరా? రాములవారి యొక్క ఇష్యూస్ మేము టేకప్ చేయమా? శ్రీరామనవమి మేము చేసుకోమా? అందుకొరకే ఆ ఇష్యూతో మాట్లాడుతూ దీని గురించి మాట్లాడనమాట. మిగతా ఇష్యూస్ అది పక్కకు పెట్టండి. రామాలయం, ఇప్పుడు మార్పట్ల రామాలయం కూడా కట్టండి. ఆ ఇష్యూ మీద దాని గురించి అన్నాను అనమాట, అంతే. ఇప్పుడు మీ ఫాదర్ ఒక లెజెండరీ కాంగ్రెస్ లీడర్, 1960s నుంచి ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, రకరకాల పదవులు అనుభవించారు. అయితే రామసహాయం సురేందర్ రెడ్డి అంటే ఇప్పుడు భీష్ముడిగా పేరుంది కాంగ్రెస్ పార్టీలో. ఆయన సన్గా మీరున్నారు, ఆయన కుమారుడిగా మీరు ఇప్పుడు పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వరంగల్ జిల్లాలో మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీ పేరే ఒక బ్రాండ్. కానీ ఖమ్మం జిల్లాలో ఒక పాలేరు కాన్స్టిట్యున్సీ తప్పితే మిగతా చోట్ల మీరు కొత్తగా కనిపిస్తుంది మీ మొహం. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీరు? కొత్తగా అనేది కాదండి, ఇది పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన ఎలక్షన్, రాష్ట్ర ఎలక్షన్ కాదు. పార్లమెంట్ నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు ఎలక్షన్కి, అది స్పష్టంగా ఉంది. పాలేరుకు నాకు కొత్త కాదు, చేగమ్మ ఊరు మాది. వ్యాపారాలు ఖమ్మం కూడా ఉందండి. నాకు రాగమాయలు ఉంది, ఇన్నేళ్ల నుంచి షాపులు ఉన్నాయి. నా ఇల్లు నెహ్రూ నగర్లో ఉంది. నామగారికి మా ఇంటికి ఒకటే గూడ అనమాట. కొత్త ఏం కాదు. చిన్నప్పుడు మా మనుగూరు హెవీ వాటర్ ప్రాజెక్టు, భద్రాచలము, కొత్తగూడెం అన్నీ తిరిగే, దమ్మపేట అన్నీ తిరిగేవాడిని నేను. నాకేం కొత్త కాదు. ఎవరు అన్నారు హద్దులు కూడా తెలియదు అన్నారు. బాగా తిరిగేది నేను చిన్నప్పుడు. మా దగ్గర లక్ష్మారెడ్డి అని ఉండేవారు, యూనిస్ సుల్తాన్ ఉండే, మీకు తెలుసా యూనిస్ సుల్తాన్? వారితో బాగా తిరిగేది నేను. అయితే అది కరెక్ట్ కాదండి, అది నేను కరెక్ట్ కాదని భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు అంతా అల్ట్రా మోడర్న్ మెట్రో పాలిటిక్స్ నుంచి వచ్చారు. మీ కెరీర్ కానీ మీ లైఫ్ స్టైల్ కానీ మీరంతా రేస్ కోర్స్ నుంచి కానీ, అదే సందర్భంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి కానీ ఉన్నారు. హీరో వెంకటేష్ మీ వెంకట్గా ఉన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీ క్లాస్మేట్గా ఉన్నారు. అల్ట్రా మోడర్న్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి వచ్చారు. ఇప్పుడు కామన్ మ్యాన్ని రీచ్ చేయడానికి మీరు రోజు తిరుగుతున్నారు ప్రచారంలో. ఎట్లా అనిపిస్తుంది మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు? మీ లైఫ్ స్టైల్కి ఇక్కడ ఉన్న పరిస్థితులకి ఏమైనా తేడా కనిపిస్తూ ఉంది? నాకు 2 లైఫ్ స్టైల్స్ ఉండేయండి, మీరు పొరపాటు పడుతున్నారు. అల్ట్రా మోడర్న్ లైఫ్ స్టైలు 2014 వరకు లేకుండే. నాకు ఎప్పుడు ఊళ్ళోనే ఉంటునేవాడిని నేను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి దీనికి ఏం సంబంధం అండి? ఇక్కడ కూడా ఉన్నాయి అల్ట్రా మోడర్న్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దారిలో ఒక కొత్త మోడర్న్ స్కూల్ వస్తున్నది, ఇంటర్నేషనల్ స్కూల్ వస్తున్నది. మరి ఎడ్యుకేషన్ అవసరం కదండి, దానికి మోడర్న్ లైఫ్ స్టైల్కి ఏం సంబంధం? 2014 వరకు దానికంటే మొదలు నేను మొత్తం సేవ చేసేవాడిని. 1985 నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకునేవారు. నాన్నగారు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు 2 అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకునేవారు, దొర్నకల్, మహబూబాద్. నాకు కొత్త కాదండి. ప్రజల మధ్య తిరిగేది కొత్త కాదు. 2014 నుంచి కొంత వేరే సంస్థలతో సంబంధం టేకప్ చేశాను. ఏది పబ్లిక్ స్కూల్ అనేది, అది ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇప్పుడు వరంగల్లో ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టబోతున్నాము.
అది అట్లాగే కడపలో పెట్టాము. ఇది ప్రజలకు సంబంధించిందే. మాది ఏదో పెద్ద హై ఫ్లోయింగ్ స్కూల్ కాదండి సంస్థ. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది ప్రతి వ్యక్తికి అందులో అడ్మిషన్. మన పేద ప్రజలకు, ఫస్ట్ జనరేషన్ లెర్నర్సు, హరిజన గిరిజన ప్రజలకు ఇప్పటి నుంచి కాదు 1960s నుంచి రిజర్వేషన్ ఉండేది. వన్ ఆఫ్ ద అతి తక్కువలో ఫీజు కల స్కూల్ అది. అయితే అది అల్ట్రా మోడర్ను అర్బన్ లైఫ్ స్టైల్కి సంబంధించింది కాదు. రేస్ క్లబ్ అనేది మొన్ననే 2 years కిందనే అందులో అది కంపెనీ అనమాట, అది క్లబ్ కాదు. దానికి క్లబ్కు సంబంధించిన ఏ యాక్టివిటీస్ ఉండవాడు, పక్కాగా కంపెనీ, సెక్షన్ 8 కంపెనీ, దానికి డైరెక్టర్ అయ్యాను అంతే. ఇప్పుడు 2014 వరకు మీరు యాక్టివ్ పాలిటీషియన్గా ఉన్నారు. ఈ 10 years మీరు మళ్ళీ అదర్ యాక్టివిటీస్కి వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు మళ్ళీ. ఈ 10 years గ్యాప్లో ప్రజల్లో ఎలాంటి సారిపోతుంది, వాళ్ళ సమస్యలు కానీ ఇబ్బంది కానీ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు, ఏమనిపిస్తామండి? సమస్యలు చాలా ఉన్నాయండి. పార్లమెంట్ యొక్క రోల్ చాలా క్లియర్గా డిఫైన్ అయి ఉన్నది. అది నాకు సూట్ అవుతుంది. అసెంబ్లీ కంటే పార్లమెంట్ నాకు సూట్ అవుతుంది. ఇష్యూస్ ఎన్నో ఉంటాయండి. రోడ్ డెవలప్మెంట్స్, తాగునీటి ఇష్యూసు, ఏదైతే జిల్లా ప్రాబ్లమ్స్ ఢిల్లీకి తీసుకుపోవాలంటే పార్లమెంట్ మెంబరే తీసుకుపోవాలి. ఇప్పుడు కొత్తగూడెంలో రైల్వే లైను అది డిలే అయిపోయింది, ఎయిర్పోర్ట్ డిలే అయింది, స్పాంజ్ అయింది, అది మూతపడిపోయింది. ఇది ఎన్నో ఇష్యూస్ ఉన్నాయండి. అది టేకప్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. దెర్ ఇస్ నో ఇష్యూ అండి. దాంట్లో తొందరగా మనం అడాప్ట్ కావచ్చు అనమాట. ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం 3 మంత్రుల కుటుంబ సభ్యులు బాగా ట్రై చేశారు. తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కానీ, బట్టి విక్రమార్క గారి వైఫ్ కానీ, మీ వియ్యంకుడు శ్రీనివాస్ రెడ్డి గారి తమ్ముడు కానీ చేశారు. వీళ్ళందరినీ కాదని మీరు టికెట్ దక్కించుకున్నారు. ఈ ముగ్గురిని ఎట్లా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు? ఇప్పుడు మీరు చూశారండి, తుమ్మల గారు ఫస్ట్ డే నుంచే జాయిన్ చేశారు. పెద్దలు తుమ్మల గారు నాకు బాగా దగ్గర. తుమ్మల గారు బట్టి అదేవిధంగా బట్టి గారు కూడా నిన్నటి నుంచి పూర్తి స్థాయిగా మద్దతు ఇస్తున్నారు. శ్రీనివాసరెడ్డి సరే దీంట్లో తప్పు లేదండి. ఎవరు వారి ఫ్యామిలీ కొరకు ట్రై చేసుకోవడానికి తప్పేం లేదు. పెద్దలు తుమ్మల గారు ట్రై చేసుకోవడానికి తప్పేం లేదు. అలాగే శ్రీనివాసరెడ్డి గారు తమ్ముడికి ట్రై చేసుకునే దాంట్లో తప్పు లేదు. మరి మన అతి సీనియర్ నాయకుడు ఉప ముఖ్యమంత్రి గారు వారి ఫ్యామిలీకి ట్రై చేసుకునే దాంట్లో తప్పేం లేదండి. అధిష్టానం ఒక న్యూట్రల్ క్యాండిడేట్గా తెచ్చినందుకు నేను భావిస్తున్నాను. ఓకే, మీరు ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలిస్తే ప్రజలకి ఏం చేస్తారు? స్పష్టంగా మీరు ఏం చేయాలని ఒక లక్ష్యంతో వెళ్తున్నారు. ఇక్కడ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయండి. ఎలక్షన్ కోడ్ ఉంది కనుక వేరే వాగ్దానాలు ఏం చేయలేం మనం. కొన్ని ఇష్యూస్ స్టడీ చేశాను, ఇప్పుడే చెప్పాను కదా. స్పాంజ్ అయిన ఇష్యూ, ఇండస్ట్రీ ఇష్యూ, రైల్వే లైన్ ఇష్యూ, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది. అక్కడ కొత్తగూడెం సంబంధించిన చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో స్మార్ట్ బోర్డ్, గవర్నమెంట్లో స్మార్ట్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి ఇష్యూస్ ఎన్నో ఉన్నాయండి. మీకు దీనికంటే మొదలు చెప్పాను, పార్లమెంట్ క్యాండిడేట్ రోల్ చాలా క్లియర్గా డిఫైన్ అయి ఉన్నది. ఈ స్టేట్ రాష్ట్రకు సంబంధించింది, అది ఎమ్మెల్యేస్కి సంబంధించింది, మంత్రివర్యులకు సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మేము తీసుకుపోయి ఢిల్లీలో రిప్రజెంట్ చేయడానికి పార్లమెంట్ మెంబర్ ఉంటాడు. ప్రతి ఇష్యూ స్టడీ చేద్దామండి, అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాగో పవర్లో లేదు. 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు సేవ చేయవలసింది కాంగ్రెసే. మరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు ఉంటే అది ఇంకా ఈజీ అయిపోద్ది కదా ప్రాబ్లమ్స్ ఢిల్లీకి తీసుకుపోవడానికి. అటుపక్క బీజేపీ చూస్తే మన దగ్గర ఎక్కువ బీజేపీ, అది వాడు కూడా ప్రభుత్వం లేరు ఇక్కడ. అడ్జస్ట్ అవ్వాలి సెంటర్లో బీజేపీతో ఒకవేళ గెలిస్తే. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఈసారి రాహుల్ గాంధీకి చాలా బాగా నడుస్తుంది. నాకు ఓటేస్తే రాహుల్ గాంధీకి వేసినట్టు అనిపిస్తుంది. ఇంకోటి సెక్యులరిజం అండ్ డెమోక్రసీ ఇన్ డేంజర్ అండి. మీరు చూస్తున్నారు, సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ ఈ వ్యవస్థలు ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు వాడలేదండి. 50-60 ఏళ్ల నుంచి ఎప్పుడు వాడలేదు. ఇది మొదటిసారిగా లాస్ట్ 5 years నుంచి చూస్తున్నాం అనమాట. మొత్తం మీద దేశంలో ప్రమాదభరితంగా మారిన సెక్యులరిజాన్ని కాపాడుకోవాలంటే, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే, ఖమ్మం జిల్లాని పారిశ్రామికంగా ముందు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తనను గెలిపించాల్సిందిగా ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురామ్ రెడ్డి చెప్తున్నారు. ఖమ్మం నుంచి కెమెరామెన్ వెంకట్తో నాగేంద్ర ఫస్ట్ టీవీ.